మే 19వ తేదీ శక్తివంతమైన ఏకాదశిలోపుగా మిథున రాశి వారికి ఆకస్మిక ధనయోగం వీరి జీవితంలో ఊహించని అదృష్ట మార్పులు జరగబోయేది ఇదే. మే 19వ తేదీ శక్తివంతమైన ఏకాదశిలోపుగా మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరి జీవితంలో జాగ్రత్త పడవలసిన విషయాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది, మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతము. మిథున రాశికి చెందిన వారికి ఈ నెల అంటే మే నెల 19వ తేదీ శక్తివంతమైన ఏకాదశి లోపుగా వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. వీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలను అయితే వీరి జీవితంలో ఈ సమయంలో వీరు చూడబోతూ ఉన్నారు. వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది. గ్రహబలం వీరికి అనుకూలంగా రాబోతూ ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం కలిగి ఉంటారు. అనుకూలమైన సమయం. మీ రంగాలలో అభివృద్ధి ఉంది. విందు, వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. దైవారాధన అనేది మీరు అసలు మానవద్దు. అనుకూలమైన కాలం అయితే నడుస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చక్కటి శుభయోగాలు ఉన్నాయి. బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మీరు కాలయాపన అనేది జరగవచ్చు. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి, కనుక జాగ్రత్త పడండి. ఒత్తిడి ఉన్నా సరే ఫలితం మీకు చాలా అనుకూలంగా వస్తుందండి. ఒక్క వార్త మీలో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం కలదు. శ్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనబోతున్నారు. నూతన వస్తువులు కూడా కొంటూ ఉంటారు. అధికారులు మీ యొక్క అభివృద్ధికి దోహదపడే ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకుంటారు. ఇష్ట దైవారాధన మీకు మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి. సౌభాగ్యం ఉంటుంది. లక్ష్యం నెరవేరుతుంది. తోటి వారి సహాయ సహకారాలతో ఆటంకాలను ఎదుర్కొంటారు. కోరికలు అనేవి నెరవేరుతాయి. ముఖ్యమైన విషయాల్లో పట్టు వదలవద్దు. తోటివారి సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటూ ఉంటారు. అధికారులు మీకు చాలా అనుకూలమైనటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మీరు ఎన్నాళ్ళ నుండో చేయాలని అనుకున్నటువంటి ఒక ముఖ్యమైన పనిని ఈ సమయంలో పూర్తి చేయబోతున్నారు. కాలాన్ని ఉత్సాహంగా గడుపుతారు. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించాలి. తోటి వారికి మంచి జరిగేలాగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది. సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పవచ్చు. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటిలో కూడా శుభ మార్పులు అయితే కనిపించబోతున్నాయండి. ఈ సమయం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ నెల 19వ తేదీ ఏకాదశి లోపుగా వీరి జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పు అయితే కలగబోతూ ఉంది. ఈ రాశికి చెందిన వారికి రాహుకేతువులు మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
ఈ రాశికి చెందిన వారికి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయం కలిగి ఉంటారు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు, కానీ పెద్ద పెట్టుబడులకు అయితే ఇది సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కాలంలో డబ్బు ఆదా చేయడం కూడా ముఖ్యమే. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఉగాది నుండి కూడా కుటుంబ సంబంధాల్లో మెరుగుదల అనేది కనిపిస్తుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు కూడా వచ్చి చేరవచ్చు. ఈ కొత్త ఏడాదిలో మీకు కుటుంబం నుండి మానసికమైనటువంటి నైతిక మద్దతు లభించే అవకాశాలు కలిగి ఉంటారు. మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరగనుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు అవకాశాలు కలగవచ్చు. ఇది మీ యొక్క బంధాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం అనేది ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ రాశికి చెందిన వారు విద్యా రంగంలో అనేకమైనటువంటి విజయాలను సాధిస్తారు. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ను పెట్టాలి. లక్ష్యాలను సాధించే అవకాశాలు కూడా కలవు. మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు. దీంతో మీకు ప్రయోజనాలు అనేవి కూడా చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాలలో విజయం కూడా సాధిస్తారు. దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూశారు కదా, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే వీరు చేయలేరు. అందువలన వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటుంది. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహం మరొకరితోనూ కూడా వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను. మిథున రాశి వారికి ఎదురు వ్యక్తిని బట్టి స్వభావం మార్చుకునేట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకునేట్లోనూ మంచి చెడులను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అనేది అధికం. శుక్రదశ, శని దశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలను అయితే వీరు సాధించబోతున్నారు. మిథున రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 మరియు 7. ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరణ చేయండి. ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి. శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదవారికి దానం చేస్తే మేలు. చూశారు కదా, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.